జై శ్రీరామ్ అండి. జై శ్రీరామ్ అని నినాదం ఎక్కడైతే వినిపిస్తుందో అప్పుడు ఇలాంటి ఉగ్రవాదులు కూడా నశిస్తారని నా ఉద్దేశం. ఎందుకు చెప్తున్నానంటే కాశ్మీర్లో ఎంత భయానకంగా ఇండియా ఆర్మీ బట్టలు వేసుకొచ్చి చంపేంత పిరికి పందలు ఉగ్రవాదులు అంట. నేను ధైర్యవంతుడివైతే నీ పాకిస్తాన్ జెండా పుచ్చుకునో, నీ పాకిస్తాన్ డ్రెస్ వేసుకునో, లేదంటే నీ వెనకాల తొత్తుగా ఉన్న నీ చైనా జెండా కప్పుకునో ధైర్యంగా రా. అప్పుడు నువ్వు హిందువులో తేలిపోతుంది అక్కడితో. అంతేగాని ఒక ఇండియన్ ఆర్మీ డ్రెస్ వేసుకుని, ఒక ఆర్మీ డ్రెస్ అంటే ఎంత దాన్ని ఏమంటారు, ఒక దేవుడు ఫోటో చూస్తే ఎలా మనుషులు గౌరవంగా చూస్తారో ఇండియన్ ఆర్మీ బట్టలు వేసుకున్న వాళ్ళని కూడా ఇండియన్స్ అలాగే చూస్తారు నా ఉద్దేశం. ఎందుకో తెలుసా, మనం ఎక్కడ ఎలా ఉన్నా సేఫ్గా ఉంచేది ఆర్మీ. అన్ని విషయాల్లో ఎప్పటికప్పుడు ప్రజల్ని ఇబ్బందికరానికి గురి చేయకుండా మనని కాపాడుతున్న ఆర్మీ డ్రెస్సుల్లో వచ్చి ఉగ్రవాదులు మన వాళ్ళనే చంపుతున్నారు అంటే మన ఆర్మీ డ్రెస్సుల్లో వచ్చి ఎంత భయానికమండి. నేను ఇది ఒక సినిమానో ఒక వెబ్ సిరీస్ చూసా, సేమ్ ఇలాగే చంపితే దాంట్లో కూడా ఒక పోలీస్ ఆఫీసరు చనిపోవడం జరుగుతుంది. దానికి సంబంధించిన పై ఆఫీసరు అంటే ఒక ఇండియాలో ఉన్న వ్యక్తులు హిందువుల్ని టార్గెట్ చేయడానికి అంత అసలు చెప్పడానికి రావట్లే. ఒక హిందువుని టార్గెట్ చేయాల్సినంత అవసరం ఏంటి వీళ్ళకి? 3 రోజులై పెళ్ళయి 1 వారం 10 రోజులు అవ్వకుండా పాపం భర్త శవం పక్కన కూర్చుని ఏడుస్తున్న ఆ నేవీ అధికారి భార్యకి ఏం సమాధానం చెప్తావు? నన్ను కూడా చంపేయంటే నువ్వు వెళ్ళి మోడీకి చెప్పుకోపో అని చెప్పేట. మోదీకి చెప్పుకోపో అంటే ఏంటన్నట్టు అర్థం? ఏమీ చేయలేని వాళ్ళనా, ఏమీ చేతగాని వాళ్ళనా, ఏం చేస్తారో చూస్తారా అని ఎదురు భారతదేశంలో ఉన్న ప్రతి ప్రజలు ప్రశ్నించాలి. ఇంకోటి, 3 నెలలైంది పెళ్ళి ఆయనకి కూడా. పాపం తిరిగి దొరక్క ఇన్నాళ్ళ మట్టి హనీమూన్కి వెళ్ళని జంట ఇప్పుడు తిరిగి చేసుకుని వెళ్తే భార్య ముందే భర్తని అమానుషంగా చంపేస్తుంటే ఎంత బాధాకరం అండి. ఎంత బాధాకరమైన విషయాలు ఇవన్నీ. కాశ్మీర్లో ఎప్పుడూ లేనంత అమర్నాథ్ యాత్రకి టికెట్లు బుక్ చేసుకున్నారు భారతీయులు. హిందువులు అని చెప్పి పగపట్టి మరి ఈ హింస చేస్తున్నారు. ఆగుతారా? అమర్నాథ్ యాత్రకి వెళ్ళే వాళ్ళందరూ ఏమైనా ఆగుదాం అనుకుంటున్నారా? ఎవరైనా టికెట్ బుక్ చేసుకున్న వాళ్ళు కామెంట్ రూపంలో చెప్పండి. ఎవ్వరూ ఆగరండి. ఇవాళ నా ఫ్రెండ్ కూడా అమర్నాథ్ యాత్రకి టికెట్ బుక్ చేసుకున్నాం గిరిజ, ఆగే ప్రసక్తే లేదు. మరి ఎట్లా, పరిస్థితులు బాగోలేదు కదా, వెళ్తారా అని అడిగా నేను. ఆగే ప్రసక్తి అయితే లేదు, వెళ్లాల్సిందే అని చెప్తుంటారు. ఎవ్వరూ ఆగరండి. ఎన్ని దాడులు చేసినా, ఎంతమంది హిందువులా కాదా అని భార్య ఉండంగా వాళ్ళు వాళ్ళ బట్టలు విప్పి మరీ మగవాళ్ళవి చెక్ చేసుకుని వాళ్ళు చంపుతున్నారు ఒక హిందువుల్ని అంటే అస్సలు క్షమించకూడదు ఇలాంటి వాళ్ళని. ముఖ్యంగా నేను యువతకు కూడా చెప్తున్నాను, వెబ్ సిరీస్లకు అలవాటు పడి, మన భారతదేశంలో తాగుడికి అలవాటు పడి, జోదానికి అలవాటు పడి, లేదు అంటే గవర్నమెంట్ ఇచ్చే పథకాలకు అలవాటు పడి, అది కూడా ఒక మత్తు లాంటిది, పథకాలకు అలవాటు పడి, గంజాయికి అలవాటు పడి దేనికి చేతకాని వాళ్ళలాగా మిగిలిపోతున్నారని చెప్తాను. అమెరికా ఉంది, వాళ్ళ దేశంలో ఏంటి ఉద్యోగాల కోసం మా వాళ్ళకి ఉద్యోగాలు లేవు, మీ వాళ్ళందరూ వెళ్ళిపోండి అనగానే మనం చేతకాని వాళ్ళలాగా జోబుల్లో చేతులు పెట్టుకొచ్చేయటం. చైనా వాడు వాళ్ళ బలాన్ని ఎంత పుంజుకుంటున్నాడు, సొంతంగా ఎన్ని తయారు చేసుకుంటున్నాడు. ఏ వస్తువు తెచ్చుకోవాలన్నా చైనా వాడి దగ్గర తెచ్చుకోవాలి, ఏది కొనుక్కోవాలన్నా చైనా దగ్గర నుంచి కొనుక్కోవాలి. భారతదేశంలో పాడి పంటలతో శుభ్రంగా ఉన్నదాన్ని ఒక గడ్డి లేక గేదెలకి, ఒక నీళ్లు రాక, ఒక పంట పొలాలు లేకుండా, ఒక కాలువలు లేకుండా మొత్తం ఎండబెట్టేసి కూర్చున్నాం. యువత ఏమైనా చేస్తుందా అంటే గంజాయికి, డ్రగ్స్కి, సినిమాలకి, హోదాలకి, పబ్బులకి అలవాటు పడుతున్నారు. ఎప్పుడూ ఆర్మీనే కాపాడుతుందా దేశాన్ని? మీకంటూ ఏం చేయరా ప్రజలు? యువత ఏం చేయదా? మనం డబ్బు సంపాదించుకుందాం, మనకు ప్యాకేజీ ఎంత, మనం ఏం తిందాం, మనం ఏం చేద్దామని అనుకుంటున్నామే తప్ప క్లిష్టమైన పరిస్థితి వస్తే మనం ఏం చేయగలము అని యువత ఎప్పుడు నిరూపిస్తుంది? కనీసం ఒక కుస్తీ పోటీలు నేర్చుకోండి. ఎదురు కత్తి సాములనే ఉండేవి,
బాణాలు వేయటాలు ఉండేవి, ఏవేవో పిల్లలకి విద్యలు నేర్పించేవాళ్ళు, ఎలా వాళ్ళని దగ్గర నుంచి తప్పించుకోవాలో నేర్పించేవాళ్ళు, ఎలా కుస్తీ పోటీలు పట్టాలో నేర్పించేవాళ్ళు. కానీ మనం యూత్కి ఏం నేర్పిస్తున్నాం? ఈవెన్ నాతో సహా వాడు కాసేపు గేమ్ ఆడుకుంటాడులే, మనం డిస్టర్బ్ చేయడం ఎందుకు, కాసేపు వాడు ఏదో తింటున్నాడులే కాసేపు ఏం చేయడం ఎందుకు అనుకుంటున్నామే తప్ప యువతని మనము ఉత్సాహంగా ఎదుటి వాళ్ళు మన మీద ఏదైనా దాడి చేస్తే మనం ఎలా దాంట్లోంచి బయటికి రావాలని తయారు చేసే సత్తా మనలో లేదు అని చెప్తా నేను. అవునా? అలాంటి ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్లు పెట్టండి. ఎంతసేపు ప్రజలకి పథకాలు కూడా ఇవ్వకుండా ఇట్లాంటి ట్రైనింగు, దాని ఏమంటారండి, సింగపూర్ ఒకటి, జర్మనీ ఒకటి, అక్కడ పిల్లలు చదువుకుంటే ఖచ్చితంగా వాళ్ళ మిలిటరీలో పిల్లలు 6 నెలలు కానీ 3 ఏళ్ళు కానీ 2 ఏళ్ళు కానీ పనిచేయాలట. అలాగే మన భారతదేశంలో కూడా ప్రతి పిల్లలకి ఇండియా ఆర్మీలో ఇన్నాళ్ళు పనిచేయాలని పెట్టండి, ప్రతి పిల్లాడు బాగుపడతాడు. నిన్న మా పెద్దబాబు చేత ఇంటర్వ్యూ పెట్టి పోస్ట్ పెట్టుకుంటున్నాడు, అది ఆర్మీలో ఉద్యోగానికి. దాంట్లో రాశారు, ఒక్కసారి కూడా డాక్టర్ ఫెయిల్ అవ్వని డాక్టర్లు ఎవరైనా ఉంటే ఉద్యోగానికి అప్లై చేయండి అని. చూసారా ఎంత పర్ఫెక్ట్గా పగడ్బందీగా వాళ్ళకి ట్రీట్మెంట్ చేయించుకునే డాక్టర్ కూడా అంత మంచి నాలెడ్జ్ ఉన్నవాడిని కోరుకుంటున్నారు. అలాంటిది ప్రతి ఒక్కళ్ళు ఆర్మీలో జాయిన్ అవ్వాలని, ప్రతి ఒక్కళ్ళు ఇలాంటి ఉచిత పథకాలు, నిరుద్యోగులు ఇంట్లో కూర్చోండి, మేము డబ్బులు నెలకు 3,000 2,000 వేస్తాము, ఆడపిల్లల్ని ఇంట్లో పెట్టుకోండి, ఆడపిల్లల్ని కన్నవాళ్ళు వాళ్ళకి పెళ్లి ఖర్చు కింద 1,00,000 రూపాయలు ఇస్తాము, లేకపోతే వాళ్ళ కట్నం కింద 2 లక్షలు ఇస్తాం, పుట్టంగానే ఆడపిల్లకి 10,000 రూపాయలు ఇస్తాం, చచ్చిన వాడికి కూడా దహన సంస్కారాల కింద 20,000 50,000 ఇస్తాం, ఎంత ఇస్తారో తెలియదు, ఎంత ఇస్తామని చెప్పి ఉచిత పిచ్చ పథకాలు పెట్టమాకండి. ఇంటికి ఒక మనుషులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇట్లాంటి కోచింగ్ ఇన్స్టిట్యూట్లో స్టార్ట్ చేయండి. ప్రతి ఒక్కడు ఒక సైనికుల్లాగా ప్రతి ఇంటి నుంచి తయారయ్యే విధంగా గవర్నమెంట్ ఏర్పాట్లు చేయండి. అంతేగాని ప్రతి ఇంటికి ఒక దద్దమ్మని తయారయ్యేటట్టు ఏర్పాటు చేస్తున్నారు. ఈ వీడియో చూసిన వాళ్ళు ఎవరు తిట్టుకున్నా నాకేం అభ్యంతరం లేదు. ప్రతి ఇంటికి ఒక దద్దమ్మని తయారయ్యేట్టు, వాడు నిరుద్యోగ భృతి అని చెప్పేయటం, ఆడపిల్లకు పుట్టి 18 ఏళ్ళు అయితే దానికి పెళ్లి చేస్తానని వేయటం అమ్మాయికి, లేకపోతే ఇంట్లో పిల్లలు పుట్టారని డబ్బులు వేయటం. దేనికి ఇవన్నీ దేనికి ఉపయోగపడతాయి మనకి? అలా కాకుండా ఇలాంటి ఉగ్రవాదులు కనపడితే చీల్చి చెండాడే సత్తా ఉన్న పౌరుషవంతమైన పిల్లల్ని తయారు చేయండి ఇంటింటికి. అంతేగాని ఇలాంటివి కాదండి తయారు చేయాల్సింది. అర్థమైందా? నేను కూడా ఇంకోటి చెప్తున్నాను, ఈవిడ వీడియో ముందు కూర్చుని ఏదో మాట్లాడేస్తుంది అనుకోమాకండి. ఎవరైతే హిందువులు వద్దు, హిందువులనే చంపుతాం టార్గెట్ చేశాని ఎవరైతే ఉగ్రవాదులు చంపారో మన హిందువులని తెలిసిన తర్వాత అన్ని ఊళ్ళ నుంచి బస్సులు వేసుకుని ఫ్లైట్లు ఎక్కేవాళ్ళు ఫ్లైట్లు వేసుకుని దర్జాగా కాశ్మీర్ వెళ్ళి 1 నెల 2 నెలల పాటు వాళ్ళ కళ్ళ ముందే ఉన్నామనుకోండి, ఎంతమందిని చంపగలుగుతారండి ఎవరైనా? చెప్పండి. బ్రిటిష్ వాళ్ళే పారిపోయారు దేశం వదిలేసి, వీడెంత చెప్పండి? ఇది ఆవేశంగా మాట్లాడే విషయాలు కాదు. యూత్నంతా గంజాయికి, సోమరిపోతులకి, లేదంటే ఒక వ్యసనపరులకి అలవాటు చేసేసి ఒక దేశంలో సరైన పౌరులు లేకుండా ఒక మిలిటరీలో ఉన్న ఒక 100 మందో 200 మందో ఎవరో పాపం వాళ్ళకి తిండికి గడవలేని వాళ్ళందరూ మిలిటరీలో ఉంటారు. ఏ ఇంటి నుంచి ఎవరు పంపిస్తున్నారు చెప్పండి? నేను అడుగుతున్నాను. నేనేమన్నా పంపిస్తున్నానా? నా ఇంట్లో నా సిస్టర్ పంపిస్తుందా? మా ఇంట్లో 7 మగపిల్లలు, ఒక్కళ్ళన్నా పంపించామా? అలా కాదు కండిషన్స్. ఇక నుంచి అన్ని దేశాల్లో నుంచి ఎలా మనం ఎగుమతులు చేసుకుంటున్నామో, అన్ని దేశాల్లో ఎలాంటి రూల్స్ ఉన్నాయో పిల్లల విషయంలో అలాంటి రూల్సే పెట్టండి. పిల్లల్ని యుద్ధానికి సిద్ధమయ్యే విధంగా తయారు చేయండి ప్రభుత్వాలు. తెలంగాణ ప్రభుత్వం కానీ, లేదంటే మన ఆంధ్ర కానీ, నరేంద్ర మోడీ గారికి కూడా ఇదే చెప్తున్నా నేను. పిల్లలకి పథకాలు ఇచ్చేస్తాం, మేము ఉచిత బస్సులు ఇస్తాము, లేకపోతే గ్యాస్ బండ్లు ఇస్తాము, తొక్క తోలిస్తాము, ఇవన్నీ వద్దండి ఎవరికి. మా పిల్లలను కూడా ప్రతి దానికి పోరాడే వీరుల్ని చేయండి. అంతేగాని అసమర్థుల్లాగా మీరు హిందువులా అని చెప్పి చంపించుకుని భార్య పక్కన కూర్చుని ఏడ్చే విధంగా తయారు చేయమాకండి.
ఎందుకంటే రేపొద్దున ప్రతి ఒక్కడు కాశ్మీర్ వెళ్ళాలని ఉంటుంది. వాడి పక్కన కూర్చుని ఒక భార్య ముగుడిని చంపేసి ఏమీ చేతగాందాలాగా నన్ను కూడా చంపేయంటే ఏమీ చేతగాందాలాగా ఏడ్చక్కడి నుంచి వచ్చేసే పరిస్థితి వచ్చింది. అవునా కదా? అదే గనక ప్రతి ఇంటి నుంచి ఒక పౌరుణ్ణి తయారు చేశారు అంటే మీరు ప్రతి ఒక్కళ్ళకి ఇండియా మీద, దేశభక్తి మీద ప్రతి ఒక్కడికి ఆశయం లాగా ఉంటుంది. అవునా కదా? పూర్వం రోజుల్లో ఉప్పు సత్యాగ్రహాలు కానీ గాంధీ గారు ఉన్నప్పుడు ప్రతి ఇంటి నుంచి ప్రతి ఇంట్లోనూ ఉన్నారు. ప్రతి ఇంట్లోనూ స్వతంత్ర సమరోధులు ఉన్నారు. ప్రతి ఇంట్లోనూ ఉన్నారు వాళ్ళు. అందుకని చెప్పి మా చింపుగాడు కూడా నేను ఎవరినో అరుస్తున్నాను, ఆవేశపడుతున్నాను, కంట్రోల్ చేస్తుంది నన్ను. అందుకని ప్రతి రాజకీయ నాయకులు ఎలక్షన్స్ వచ్చిన తర్వాత ఓట్ల కోసం వచ్చి అవి ఇవి ఇస్తామని కాకుండా మీ ఇంట్లో ఉన్న మగపిల్లలందరినీ, ఆడపిల్లలందరినీ ఇలాంటి దానికి మేము పెట్టాము, అలాంటి కోచింగ్లు తీసుకోవాలి, అలా మిలిటరీలో పనిచేయాలని చెప్పి పెట్టండి. ప్రతి ఇంటి నుంచి పిల్లల్ని పంపిస్తాం. ప్రతి ఒక్కళ్ళు దీన్ని వినియోగించుకోవాల్సిందే అని రూల్స్ ఎప్పుడైతే వస్తాయో అప్పుడు దేశం బాగుపడుతుంది. లేకపోతే ఒక 10 ఏళ్ల తర్వాత చైనా వాడు ముందుకు వస్తాడు, అమెరికా వాడు మన మీద ర్యాకెట్లు వేస్తాడు. ఇవన్నీ అయిపోయిన తర్వాత మన పిల్లలేమో గంజాయిలు, జూదాలు, లేకపోతే మందు కొట్టేసి వెబ్ సిరీస్లు చూస్తూ ఏం చేయాలో తెలియక నిద్రపోతూ ఉంటారు. అవునా కదా? అందుకని ప్రతి ఒక్కళ్ళ ఇంట్లోనూ ఒక ఆర్మీ ఉండాలి, ప్రతి ఒక్క ఇంట్లోనూ ఒక ఉద్యమకారుని ఉండాలి. అర్థమైందా? ఇట్లా చెప్పాను, ఎవరు తప్పుగా అనుకోవద్దు. చనిపోయిన వాళ్ళందరి ఆత్మకి శాంతి కలగాలి. వాళ్ళ ఆత్మ శాంతి కలిగి 10వ రోజు 11వ రోజు కల్లా ఎవరైతే ఉగ్రవాదులు ఉన్నారో వాళ్ళందరికీ ఎన్కౌంటర్ చేసి చంపేయాలి. ప్రతి హిందువు బస్సులు వేసుకుని వెళ్ళేవాళ్ళు బస్సులు, ఫ్లైట్లో వెళ్ళేవాళ్ళు ఫ్లైట్లు వేసుకుని శుభ్రంగా 4-5 నెలలు మన అందరం కలిసి వెళ్దాం. నాకు కూడా మెసేజ్లు పెట్టండి, నేను కూడా వస్తాను. శుభ్రంగా వెళ్ళి కాశ్మీర్లో ఉంటే వాళ్ళ మనం ఒక రోజులో తేలిపోతుంది. అక్కడితో ఇబ్బంది ఏమీ లేదు. చచ్చిపోయే వాళ్ళు ఎప్పటికైనా చచ్చిపోతారు. అందుకని తెగింపు అనేది మనిషికి ఎప్పుడైతే వస్తుందో అప్పుడు మారచ్చు. మనము ఎన్నిసార్లు మనకి వాళ్ళు కాశ్మీర్ కావాలన్నా మనం ఇవ్వట్లేదు, చేయట్లేదు. ఆర్టికల్ 370 తీసుకొచ్చిన తర్వాత కూడా బీజేపీ పార్టీ అక్కడ గెలిచిన తర్వాత కూడా మేము ఇలాగే చేస్తాము ఉగ్రదాడులు అంటే ఊరికనే ప్రసక్తి లేదు. మంచితనంగా మారండి, ప్రేమగా ఉండండి. ప్రేమ ఆప్యాయతలతో ఉంటే దేన్నైనా జయించవచ్చు. అంతేగాని పగతో ఉంటే ఆ పగ పెద్దదవుతుందే తప్ప ఎప్పటికీ తగ్గదు. ప్రేమించి చూడండి ఒకసారి. దేశాన్ని ప్రేమించండి, మనుషుల్ని ప్రేమించండి. మేము చేస్తున్న ఆదర్శాలు ఎలాంటివో చూడండి. అంతేగాని తగాదాకు వస్తే, పోట్లాట్లకు వస్తే, ఇలాంటి యుద్ధాలకు వస్తే ఆగేది మాత్రం లేదు అని చెప్పి తెలియపరచాలి భారతదేశం. జై శ్రీరామ్.